మీనాక్షి, ఏదో ఒక రోజు ఎలాంటి పరిస్థితి వస్తుందని నీకు ఆ రోజే చెప్పాను. ఆ రోజు పిల్లల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పాను. చెప్తే నువ్వు విన్నావా? నాకు నటన చేత కాదని ఆ రోజే చెప్పాను. అదే అలవాటైపోతుందని చెప్పావు. చూసావా ఆ నటన ఎలాంటి పరిస్థితికి దారితీసిందో? అవును, అడుగుతున్న ప్రశ్నలకు నా దగ్గర ఎలాంటి సమాధానాలు లేవు. ఏం చెప్తావో నువ్వే చెప్పు. పిల్లల్ని మోసం చేయడం తప్పమ్మా అని ఎంత చెప్పినా నువ్వు వినలేదు. పెద్దవాళ్ళు చెప్పిన మాటే వినుంటే చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చుండేది కాదుగా. ఏ తల్లిదండ్రులైనా పిల్లల కోసం కలిసి ఉండాలి అనుకుంటారు. కానీ మీరు మేం చెప్పినా సార్ చెప్పినా వినకుండా కలిసున్నట్టు నటించడానికి వచ్చానని, సార్తో ఉండటానికి రాలేదని మీరే అన్నారు మేడం. మీరు మీ మనసు మార్చుకునుంటే ఇలాంటి సమస్య వచ్చుండేదే కాదు మేడం. అను, ఇదంతా నేనే చేశాను. మేవాడిన నాటకంలో మీ నాన్నగారిదేం తప్పు లేదు. మీ నాన్నగారికి ఇష్టం లేకపోయినా కలిసున్నట్టు నాటకం ఆడాలని మీ నాన్నగారికి చెప్పింది, బలవంతంగా ఒప్పించింది నేనే. నేనెందుకు అలా చేయాల్సి వచ్చిందో ఇప్పుడు నేను చెప్పలేను, చెప్పే పరిస్థితి కూడా కాదు. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేశానో చెప్తాను. విన్న తర్వాత నేను చేసింది కరెక్టే అని అప్పుడు నీకే అనిపిస్తుంది. నువ్వు మారకుండా, నీ మనసును మార్చుకోకుండా చేసిన మోసాన్ని కూడా కరెక్టే అంటున్నావంటి. నువ్వు కరెక్ట్ అనుకుంటున్న మోసం గురించి నాకు చెప్పక్కర్లేదమ్మా, నేను వినక్కర్లేదమ్మా. అను, నేను చెప్పింది విన్నాక నువ్వే అర్థం చేసుకుంటావని చెప్పాను. నేనేం చెప్పాలనుకుంటున్నాను వినకుండానే అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. అర్థం చేసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నానమ్మా. నా తల్లి నా మీద చూపించే ప్రేమ నిజం కాదని తెలిసాక నా మనసు ముక్కలైపోయింది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. నేను చచ్చిపోతే బాగుండనిపిస్తుంది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నానమ్మా. చెప్పు మీనాక్షి, అను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. నేనెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేసినా నా కూతురు కోసం చేశాను. నా కూతురు సంతోషం కోసం చేశాను. నా కూతురు నా దగ్గర ఉండాలని చేశాను. నటించాను, మోసం చేశాను అని నన్ను దోషం చేసి మాట్లాడుతున్నారే తప్ప నా గురించి, నేనున్న పరిస్థితి గురించి ఎవరూ ఆలోచించడం లేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,